పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ బీజేపీ నేతలు సభలు సమావేశాలు పోటాపోటీగా నిర్వహించుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు స్తబ్దుగా ఉన్నారు. తెలంగాణలో 10 ఏళ్ల పాటు పవర్లో కొనసాగిన బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ నేతలు ప్రజలకే కాదు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ప్రచారం చేపట్టకుండా స్తబ్దతగా ఉన్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ ఇంకా ప్రచారం ప్రారంభించలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లోక్సభ ఎన్నికల వేడి జోరందుకుంది. కాంగ్రెస్ బీజేపీ నేతలు పోటాపోటీగా రంగంలోకి దిగారు. కానీ బీఆర్ఎస్ నేతలు స్తబ్దుగా ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా సత్యవతి రాథోడ్, బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బస్వరాజు సారయ్య, తక్కళ్లపల్లి రవీందర్రావు కొనసాగుతున్నారు. ఈ 5గురు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సైతం పార్టీ కార్యాలయాలకు దూరంగా ఉంటున్నారని కార్యకర్తలు, ఆ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా దూసుకుపోతున్నాయి. వరంగల్ పార్లమెంటు పరిధిలో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. 7గురు ఎమ్మెల్యేలున్నప్పటికీ పల్లా రాజేశ్వరరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ నియోజకవర్గం భువనగిరిలో కలిసింది. కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 5గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వీరు సైతం ఎన్నికల ప్రచారానికి రావడానికి ఆసక్తి చూపడం లేదు. అధికారం కోల్పోయిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎక్కడైనా పార్టీ కార్యక్రమాలు నిర్వహించినా అంటి ముట్టనట్లుగా అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారని అంతా చెప్పుకుంటున్నారు. ఏ ఒక్క నేత వరంగల్, మహబూబాబాద్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో కనిపించటం లేదని కార్యకర్తలు, ఆ పార్టీ నేతలు నిరాశకు గురవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం ప్రారంభించి ప్రజల్లోకి వెళ్తారా లేక మనకెందుకులే అని వదిలేస్తారా చూడాలి.